హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా పూరి అండ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే ఇలా కుక్కర్ పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసాను. దాంట్లో ఆవాలను, పచ్చిపప్పు వేసాను, కొంచెం జీలకర్ర, పోపు గింజలు వేసాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్, ఆనియన్ ముక్కలు వేసాను. ఆ తర్వాత పొటాటో, ఒక 2 పొటాటోస్ తీసుకున్నాను, 3 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న చిన్నవి పొటాటోస్. అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకున్నాను. కొంచెం పసుపు వేసాను, ఇంకా ఉప్పు వేసాను. అంతే. అవి కొంచెం మగ్గిన తర్వాత, అలా కొంచెం మగ్గాయి కదా ఆయిల్లోనే, ఆ తర్వాత వాటర్ పోసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకోవాలి, కుక్కర్ విజిల్. నేను 3 విజిల్స్ రానిచ్చాను. ఈలోపు అది కుక్కర్ మూత పెట్టేశాను కదా, అది ఉడికేలోపు నేను పక్కన గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా వాటర్ వేసుకొని పూరి పిండిలా కలుపుకున్నాను. ఇందులో ఆయిల్ ఏమి వేయక్కర్లేదండి. పూరి ఎలాగో మెత్తగా కొంచెం క్రిస్పీగా అలా ఉంటుంది కదా, సో చపాతీకిలా మళ్ళీ ఏమైనా వేసి కలపక్కర్లేదు నాకు తెలిసైతే. సో జస్ట్ వాటర్ అండ్ సరిపడా సాల్ట్ వేసి పూరి పిండిలా కలిపి పక్కన పెట్టుకున్నాను. మార్నింగ్ హడావిడిగా అనిపిస్తుంది కదా, కొంచెం ఎక్కువ పని పూరి కర్రీ అంటే అనుకుంటాం కదా, అలా ఏం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. నాకైతే ఇదే సింపుల్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఇంకా గోధుమ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను కదా, ఈలోపు కర్రీలోకి కొంచెం ఒక 2 స్పూన్స్ ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసి అందులో వాటర్ పోసి మిక్స్ చేసి పెట్టుకొని, చూసారా అసలు ఎంత మెత్తగా మంచిగా ఉడికిపోయింది కదా. ఇంకా ఇది మంచిగా వాటర్లో మిక్స్ చేసుకొని ఇది అందులో కర్రీలో పోసి కలుపుకోవటము. అప్పుడు కొంచెం థిక్నెస్ కోసం అనమాట, థిక్గా అవుతుంది అప్పుడు కర్రీ. సో ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం శనగపిండి ఉడికేదాకా ఉంచుకున్నామంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఈలోపు ఇంకా కర్రీ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టుకొని ఇప్పుడు బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత, చూసారా అసలు పూరి అలా వేయగానే ఎలా పొంగుతుందో, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అలా కొంచెం రెడ్డిష్గా రాగానే ఇంకా తీసేసుకోవటము. మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకంతే, మొత్తం పూరీలు అలా వేడిగా వేసుకోవటము. మా ఇంట్లో మా పిల్లలకైతే చాలా ఇష్టము పూరి కర్రీ అంటే. నాకైతే అంత పెద్దగా ఇష్టం ఉండదులేండి. సో అలా ఇది అక్క వాళ్ళ ఇంట్లో చేసామన్నమాట. సో అలా నీట్గా పూరీలన్నీ చేసాను కదా, ఇంకా కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా సర్వ్ చేసుకొని తినేయటమే వేడివేడిగా. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.